మొత్తానికి రోడ్డుకెక్కిన టాలీవుడ్ రచ్చ. ఒకవైపు పాన్ వరల్డ్ స్థాయిలో ముందుకు దూసుకుపోతున్నందుకు ఆనందపడాలో, మరోపక్క వ్యక్తిగతంగా తప్పుడు వార్తలు నిలుస్తున్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితి. నాగార్జున ఎండ్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైంది ఈ రచ్చ. ఆ వెంటనే కొండా సురేఖ అక్కినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఇండస్ట్రీ షాక్కు గురైంది. మెగాస్టార్ చిరంజీవి నుంచి యంగ్ హీరో విజయ్ దేవరకొండ దాకా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ వెంటనే జానీ మాస్టర్ రూపంలో మరో రచ్చ. అప్పటిదాకా ఇండియా మోస్ట్ వాంటెడ్ కొరియోగ్రాఫర్ లిస్ట్లో ఉన్న జానీ మాస్టర్ తన అసిస్టెంట్ తనపై లైంగిక దాడి కేసు పెట్టడంతో ఒక్కసారిగా జానీ మాస్టర్ లైఫ్ తలకిందులైపోయింది. మరోపక్క ఆర్జీవి, ఒకప్పుడు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా, టాలెంటెడ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న ఆర్జీవి ఇప్పుడు తరచూ వివాదాల్లో ఇరుక్కుంటూ జైలుకి వెళ్లే పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇక మంచు ఫ్యామిలీ రచ్చ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పొచ్చు. పుష్ప 2తో ఇండస్ట్రీని షేక్ చేస్తాడు అనుకున్న మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పరిస్థితి కూడా అంతే. పుష్ప 2 హిట్తో పాటు ఇండియా సక్సెస్ మీట్లో జరుపుకుంటాడు అనుకుంటే చెంచల్ కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఇష్యూస్పై మీ కామెంట్స్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.